బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ప్రధాన నిందితులు పాస్పోర్ట్లను కేంద్రం సస్పెండ్ చేసింది. ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావు పాస్పోర్ట్ను సస్పెండ్ చేసింది కేంద్రం. పాస్పోర్ట్ల సస్పెండ్ ను సవాల్ చేశారు ప్రభాకర్ రావు. ఈ మేరకు ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వద్ద పిటిషన్ దాఖలు చేశారు. అయితే కీలక నిందితులైన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల పాస్పోర్ట్లు రద్దు చేయాలని పోలీసులు సిఫార్సు చేశారు. ఇంటర్పోల్ ద్వారా ఇద్దరిని ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రెడ్ కార్నర్ నోటీసుతో ప్రభాకర్ రావును హైదరాబాద్ రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని ప్రభాకర్ రావు పిటిషన్ వేశారు. కేసుతో తనకు సంబంధం లేదని బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు శ్రవణ్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి రానా ప్రతాప్ అందిస్తారు. రానా ప్రతాప్, కీలకమైనటువంటి పరిణామంగా మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి చిగురు పరంగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారి, శ్రవణ్ రావు గారి వీళ్ళిద్దరి కోసం పాస్పోర్ట్ ఇప్పటికే రద్దయిన నేపథ్యంలో రద్దయిన బట్టి పాస్పోర్ట్లని పునరుద్ధరించాలనేది కూడా వారు హోంమంత్రిత్వ శాఖ దగ్గర కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యం తన లాయర్లు కూడా వచ్చి ఇదే అంశాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించినటువంటి నేపథ్యం. దాంతో పాటు ఇప్పటికే అమెరికాలో చికాగోలో ఉన్నటువంటి మరొక ప్లేస్ లో కూడా ప్రభాకర్ ఉన్నాడని కూడా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఇప్పటికే ఆయన అమెరికన్ సిటిజన్షిప్ గా నాకు కావాలంటూ, గ్రీన్ కార్డు కావాలంటూ కూడా ఆయన అప్లై చేయడము, దాంతో తర్వాత జారీ చేస్తామని కూడా చెప్పడము, ఇవన్నీ కూడా పరిణామాలు వేగవంతంగా జరుగుతున్న నేపథ్యంలో పైగా హెల్త్ ఇష్యూస్ కూడా తను ఎక్కువగా ఉన్నది కూడా ఇప్పటికే అమెరికన్ గవర్నమెంట్ కి చెప్పడము, తర్వాత ఎక్కువ దర్యాప్తు సంస్థలు కూడా ఆయన మెయిల్ ద్వారా కూడా చెప్పినటువంటి నేపథ్యంలో సో అవన్నీ ఫేస్ చేసుకుని నేను రాజకీయ కక్ష పూరితంగా నేను నచ్చేయాలని చూస్తున్నప్పుడు ఇప్పటికే అమెరికన్ దీంట్లో కూడా గవర్నమెంట్ ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాంతో పాటు ఇప్పటి వరకు కూడా అనేక దీంట్లో కూడా ప్రభాకర్ రావు అనేది కీలక నిందితులుగా ఉన్నాడు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావు కానీ దొరికితే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా చిక్కుముళ్ళు అన్ని కూడా విడిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పాస్పోర్ట్ అనేది కూడా ఇప్పటికే శ్రవణ్ కానీ అలాగే ప్రభాకర్ రావు కానీ సీజ్ చేసినటువంటి నేపథ్యము. ఇప్పుడు ఆ సీజ్ చేసినటువంటి పాస్పోర్ట్లని పునరుద్ధరించాలంటూ కూడా ఆయన ఈ యొక్క పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యం కనపడితే అయితే పోలీసులు మాత్రం దీన్ని పూర్తిగా ఒక ఆయన ఇచ్చినటువంటి పిటిషన్ ని కొట్టేయాలనేది కూడా ఇప్పటికే కేంద్ర మంత్రిత్వ శాఖ సిఫారసు చేసినట్టుగా సమాచారం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభాకర్ రావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి తొందరలో కూడా ప్రభాకర్ రావుని పట్టుకున్నందుకు అమెరికాకి వెళ్ళడానికి కూడా పర్మిషన్ కావాలంటే కూడా ఇప్పటికే దర్యాప్తు సంస్థలు ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన తాజాగా తనకున్నటువంటి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయన్న దానిపైన ఈ కేసు నుండి తప్పించుకునేందుకు అనేక మార్గాల్లో కూడా తన ప్రయత్నాలు అయితే ప్రభాకర్ రావు చేస్తున్నాడు. రైట్ అన్న, థ్యాంక్ యూ.